పిండి కప్పు బావు, ఒక చిటికెడు ఉప్పు, ఒక గరిటెడు ఆయిలు, ఒక బొంబాయి రవ్వ, కాకినాడ కాదా వేసుకోవాలి. ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. కలుపుకోవాలి బాగా. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకోవాలి మంచిగా. దీన్ని ఒక 20 నిమిషాలు నాననివ్వాలి. అంటే ఇలా ఉండాలండి పిండి, అప్పుడు బాగుంటుంది. 2 కప్పులు పంచదార పోసుకోవాలి. 1 కప్పు నీళ్ళు పోసుకోవాలి. అంతా కరగబెట్టుకోవాలి. ఇలా అనుకోవాలి. ఇట్లా అనుకోవాలి. అలా కట్ చేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లో ఇలా చేసుకోవాలి. ఇలా మడవాలి. అలా ఇలా ఇలా కట్ చేసుకోవాలి. ఈ కలర్ వచ్చేదాకా తిప్పుకోవాలి. మళ్ళీ వంట కాకుండా స్లోగా అయితే లోపల కూడా మంచిగా వేగుతుంది. ఇవన్నీ ఇలా మరీ గట్టి పాకం కాదు, ఇలా తేగపాకంలాగా ఇలా చేసుకోవాలి. పాకంలో వేసుకొని కాసేపు పాకంలో ఉంచుకుంటే జ్యూసీగా కాకినాడ ఇలా జ్యూసీగా వస్తుంది అన్నమాట. కొంచెంసేపు ఉంచాలి, ఒక 2 నిమిషాలు. కాకినాడ కాజా రెడీ. ఇలా చేసుకోవాలి, చాలా బాగుంటుంది. కాకినాడ కాజా రెడీ అయిందండి. ఇలా చేసుకొని మీరు కూడా తినేసి జ్యూసీగా భలేది ఉంటుంది. టేస్ట్ ఉంది, అట్లా ఉంటుంది. జ్యూసీగా తీయగా